ఏందమ్మి ఆలోచిస్తా ఉండవు? ఇంక చేసేదానికి ఏమీ లేదు, అంతా ముగిసిపోయి ఉండాది. ఇట్ట యాడికి పోవాలనో ఏ దిక్కుకు అడుగేయాలనో ఏమీ తోచకుండా ఉండాది. ఏమే నేనిట్ట మాట్లాడుతా ఉంటే అట్ట రాతి బొమ్మలా ఉంటావేంది? ఇంత జరిగాక రాతి బొమ్మలా కాక కోతి బొమ్మల తాళం వాయిస్తే ఎదురాలా? రోడ్డును పడ్డందుకు నీకే అంత బాధగా ఉంటే పోలెడంతా గోల్డెన్ ఫ్యూచర్ ని డిజైన్ చేసుకున్నాను. అది కాస్త బురద గుంటలో పడి కొట్టుకుపోయింది. నాకెలా ఉండాలి? ఒళ్ళంతా కాలిపోతోంది. ఇక్కడ నిప్పుతో చలగట్టవాడి ఇప్పుడు కాలిందంటే ఎట్టగమ్మి? ఆనంద భైరవితో ఆడేటప్పుడే ఇట్లాంటివి అవుతాయని ముందే ఆలోచించుకుని జాగ్రత్త పడి ఉండాలా. ఇప్పుడు బతుకే బొబ్బలెక్కిపోయి ఉండాది. ఇప్పుడు కాలిన కాడే బర్ణాలు రాసుకోవాలి, కానీ ఇట్ట బర్నింగ్ అయిపోతే ఉపయోగం ఏందమ్మి? సర్లే, ఈ సంగతి అంతా నెక్స్ట్ సీన్ లో మాట్లాడుకుందాం గాని ఇప్పుడు తలదాచుకునే దానికి యాడికి పోవాలనో ఆ సంగతి చూడమ్మి. ఇట్ట రోడ్డు పట్టుకుని తిరిగితే చూసే పాడుకళ్ళు పద్ధతిగా ఉండవు. ఇప్పుడైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఆ సమీర ఉందగా, దానికి ఒకసారి ఫోన్ చేసి యాడుండదో కనుక్కో. ఇప్పుడు అది తప్ప మనకి వేరే దిక్కు లేదు. ఫోన్ చేయమ్మి. ఫోన్ బ్యాగ్ లో ఉంది, తీ. అట్నే ఇదిగో అమ్మి. ఏందమ్మి ఏమై ఉండది? దాని ఫోన్ నెట్వర్క్ లో లేదు. మన బ్యాడ్ టైం మొదలై ఉండదుగా, ఏది మన నెట్వర్క్ లో లేదు. గట్టిగా మొదలైనట్టుండాది. అమ్మా, ఇంకా ఊరికి పట్టుకొని లాగొద్దు. ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను రోడ్డు మీదకి పంపిన ఆ ఆనందని ఊరికి నివ్వదల్లా. ప్రయత్నంలో కూడా నీ జీవితాన్ని చీకటి చేయడమే అది లక్ష్యంగా పెట్టుకుంది. అదంతా నువ్వు ఎలా మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు? శరణ్య, వద్దమ్మా. ఇంకా అనన్య గురించి జాలిపడి ఆలోచించటం మానే. ఇంతమంది చెప్తున్నారు శరణ్య, ఒకసారి ఆలోచించు. ప్రేమాభిమానాలతో పెంచుకున్న ఈ ఆనంద నిలయం మళ్ళీ ఆ పాపిష్టి దాని మూలంగా పాడైపోవడానికి వీల్లేదు. అది ఈ గడపలో అడుగు పెడితే ఏ నాటికైనా ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలయ్యే ప్రమాదం లేకపోలేదు. శరణ్య, నువ్వింత గొప్ప మనసుతో ఆలోచించినా అనన్య బుద్ధిలో మాత్రం ఎన్నటికీ మార్పు రాదు. తనని అక్క అని నువ్వు జాలిపడుతున్నావు. నువ్వేమైపోయినా తనకక్కర్లేదని తన విషపు బుద్ధిని తను చూపిస్తూనే ఉంది. అటువంటి దాని గురించి మంచిగా ఆలోచించడం కూడా పాపంతో సమానం శరణ్య. ఆ పాపానికి ప్రతిఫలం రేపు నువ్వు ఈ కుటుంబం అనుభవించకూడదు. ఇంకా తన టాపిక్ ఈ ఇంట్లో వినిపించకూడదు. అర్థం చేసుకో. అమ్మా ఆనంద, అపకారికి నుపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నారు. తనకు కీడు తలపెట్టే వారికి మేలు నుంచి ఇంత గొప్ప మనసున్న కోడల్ని పొందటం ఈ గడప చేసుకున్న అదృష్టం. అదృష్టమమ్మా. ఎందుకు అక్క తన జీవితాన్ని ఇలా చేజేతులారా పాడు చేసుకుంది? ఈ దేవాలయం తనని ప్రేమగా స్వీకరించినా ఎందుకు అర్థం కాలేదు తనకు? పాపం. ఇప్పుడు తన పరిస్థితిని తలుచుకుంటేనే జాలేస్తుంది.
దర్శన్, ఒకసారి వచ్చిపో దర్శన్. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. నాకు నీ అంత చూడాలనిపిస్తుంది. నువ్వా? ఓసై, నీ దిక్కుమాలిన చెత్త పర్ఫార్మెన్స్తో మా ఆయన్ని వశం చేసుకోవాలని చూసినా నీ పైశాచికమైన కోరిక మాత్రం నువ్వు నిజంగా చచ్చినా తీరేది కాదు. ఏయ్, ఏంటే వాగుతున్నావు? నేను దర్శన్ కోసం ఫోన్ చేస్తే మధ్యలో నీ సోదింటే ఫోన్ నీ మొగుడికివ్వు. చెప్పు తెగుద్ది చెత్త మొహందానా. ఇలా పరాయి వాళ్ళ మొగుళ్ళ మీద కన్నేసి సొంతం చేసుకోవాలని అనుకోవడానికి సిగ్గులేదా నీకు? హలో, దర్శన్ నేను ఎప్పటినుంచో ప్రేమించుకున్నాం. మా మధ్యలోకి దూరింది నువ్వు. ఏయ్, నీ జీవితంలోకి నేను దూరడం కాదే, దేవాలయం లాంటి ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈ ఇంట్లో దూరాలనుకుంది నువ్వు.